నా ఇంటికి వచ్చి పెట్టి తోస్తావా? ఎట్లా వస్తావు సార్? ఏమన్నావు నీకు పోయకూడదు. మీరు నోటితో కంట్రోల్ చేయాలి. ఎందుకు ఏంటి మా ఇంటికాడ ఏం కుట్ర దొరుకుతుంది? ఎవరిని ఏం కట్టి నేను మాట్లాడినాం. మీ ఇష్టం వచ్చినట్టు చలాయిద్దామంటే కుదరదు. నేను చెప్పాను నీ ఇష్టం 30 ఉండదు. 30 ఆర్డర్ పట్టండి. నోటితో ఆర్డర్ కుదరదు. పట్టండి. మీ ఇష్టం మేము ఉంటాం. పంపించు. ఎందుకు పంపించు? ఎక్కడికి పోతున్నా? మీరు అర్థపడతారండి. ఎందుకు ఏంటి చట్టం ప్రకారం ఎంఆర్ఓ ఆర్డర్ ఇవ్వాలి. పంపించుకోండి. ఎవరిని అడ్డు పోలీసు తమలోని చూపించారు. లోకల్ పోలీసు నా ఇంటికి వచ్చి పెట్టి తోస్తావా? ఎట్లా వస్తావు సార్? ఏమన్నావు నీకు పోయకూడదు. మీరు నోటితో కంట్రోల్ చేయాలి. ఎందుకు ఏంటి మా ఇంటికాడ ఏం కుట్ర దొరుకుతుంది? ఎవరిని ఏం కట్టి నేను మాట్లాడినాం. మీ ఇష్టం వచ్చినట్టు చలాయిద్దామంటే కుదరదు. నేను చెప్పాను నీ ఇష్టం 30 ఉండదు. 30 ఆర్డర్ పట్టండి. నోటితో ఆర్డర్ కుదరదు. పట్టండి. తెలుగుదేశం పార్టీ భయపడదు. తీవ్రవాదులతో పోరాడాం. ముఠా నాయకుల్ని పూర్తిగా కంట్రోల్ చేశాం. మత విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళని నియంత్రణ చేశాం. రౌడీలు లేకుండా చేశాం. ఇప్పుడు రౌడీలు నేరస్తులు రాజకీయ ముసుగేసుకున్నారు. ముసుగు కూడా తీస్తా. రౌడీలను రౌడీలుగానే చూస్తా. నేరస్తులను నేరస్తులుగానే చూస్తా. నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్. ఒకరిద్దరు పోలీస్ ఆఫీసర్లు ఎక్కడా కానీ తప్పు చేసినా లేకుంటే లాలో చేపడితే మాత్రం అదే లాస్ట్ డే. వాళ్ళకు కూడా చాలా ఫర్మ్గా ఉంటాం. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తేనే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చెప్తే ఎవరు పెట్టుబడులు పెట్టరు. ఈ రాష్ట్రానికి టూరిజం ప్రమోట్ చేయాలంటే ఒక ప్రశాంతమైన వాతావరణం ఉంటే వస్తాయి. టూరిజం ప్రమోట్ అయితే, అభివృద్ధి జరిగితే, ఇండస్ట్రీ వస్తే ఉద్యోగాలు వస్తాయి. మీకోసం ఉద్యోగాలు త్యాగ చేయడానికి మేము సిద్ధంగా లేం. ఇంకా పేదరికాన్ని పెంచడానికి సిద్ధంగా లేం. ఈ విషయం కూడా వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీకు మీ కుటుంబ సభ్యులపైన కూడా గౌరవం లేకపోవచ్చు, కానీ మాకు గౌరవం ఉంది. మీ తల్లైనా చెల్లైనా మీకు గౌరవం లేకపోవచ్చు. నేను ఒకటే చెప్తున్నా, ఏ ఆడబిడ్డ అయినా సరే, ఇన్క్లూడింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల యొక్క భార్యలకు కూతుర్లపైన పెట్టిన వదిలిపెట్టను. ఐఎమ్ వెరీ క్లియర్. సభ్యత సంస్కారాన్ని వదిలిపెట్టద్దండి. మనుషులు మనుషులుగా ఉండండి, మృగాలుగా తయారు కావద్దండి. మృగాలుగా ఉంటే మృగాలను ఏ విధంగా ట్రీట్ చేయాలో అదే విధంగా ట్రీట్ చేస్తాం. మనుషులుగా ఉంటే మనుషులుగా ట్రీట్ చేస్తాం. ఇది ప్రజాస్వామ్యం. రాళ్ల యుగం కాదు, రాతి యుగం కాదు. ఆ విషయం వీళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏదో వీళ్ళకే తెలివైనట్టు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రమోట్ చేసింది నేను. నా దగ్గర మీ కథలేంటి నాకు అర్థం కాలేదు. మీకోసం ప్రమోట్ చేయాల ఇన్ఫర్మేషన్. ఎలక్షన్ సీజన్లో బాబాయిని చంపి గుండెపోటు అంటే నేను కూడా నమ్మా, నిజమేనేమో అని. అదే ఆ సాక్షి పేపర్లో వేసి తర్వాత గుండెపోటు కాదు గొడ్డలి వేటు అని తెలిస్తే సాయంత్రానికి తెల్లవారి మళ్లీ ఆ పేపర్లో నారాసుర రక్త చరిత్రని సానుభూతి సంపాదిస్తారా మీరు? నేను ఆ రోజు లోపలేసుంటే ఏమైంది అందరినీ?
అదే నేను చేసిన తప్పు. అది నా మంచితనం. ఆ మంచితనాన్ని దుర్వినియోగం చేయాలనుకుంటున్నారు. కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. ఎవరిని వదిలిపెట్టాం. తప్పును తప్పుగా చూస్తాం. తప్పు చేసిన వాళ్ళు మాత్రం శిక్షించి తీరుతాం, పనిష్ చేసి తీరుతాం. ఎవడైనా ఈ రాష్ట్రంలో తమాషా అనుకుంటే మాత్రం నో తమాషా. అలాంటి గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తాను.